మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎప్పుడు వెంట తీసుకెళ్లే అక్క ఇప్పుడు కొడుకును మాత్రమే తీసుకెళ్తుంది. ఏమై ఉంటుంది? దేవి, నీకేం కాలేదు కదమ్మా, బానే ఉన్నావు కదా? ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అయ్యో దేవి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. దేవి, నిన్ను కాపాడావమ్మా. నానమ్మా, మీ అమ్మకి నువ్వు కడుపుతో ఉన్న విషయం తెలిసిపోయింది. అమ్మా, నీకేం కాదమ్మా, మేమంతా ఉన్నాం కదా, భయపడకు. ఏంటి ఇలాంటి నీచమైన పని చేసావు? నువ్వు చేసింది కరెక్టేనా? కొంచెమైనా బుద్ధుండక్కర్లా? ఎందుకే నా దగ్గర దాచుంచావు? దేవి ఏం చేసింది? చావు బ్రతుకుల మధ్య నుండి అమ్మ ఇప్పుడే బయటపడింది కదా, దాన్ని ఎందుకే నిలదీస్తావు? అవును, కొత్తగా తన దగ్గర ఏంటి పంచాయతీ? అది కాదండి, పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయికి తమలపాకుల్ని ఎలా కోయాలనే తెలియదు. తోటలో కనీసం చుట్టుపక్కల చూసుకోకుండా పాముతో ఇలా బుద్ధి లేకుండా కాటు వేయించుకుంటుందా? ఓహో, ఆ విషయం చెప్తున్నావా? అమ్మా, అదంతా వదిలేమ్మా, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇలా జరగాలని అనుకుంటావా? మొత్తానికి బ్రతికి బయటపడిందిగా. ఈ ఊళ్ళో అందరి కళ్ళు దాని మీదే, అందుకే ఇలా జరిగింది. ఇంటికి తీసుకెళ్లగానే ముందు దానికి దిష్టి అవునమ్మా, అవును అవును. దాని తలరాత ఇకపై ఎలా ఉండబోతుందో. బిడ్డ ఒంట్లో బాగోక బాధపడుతుంటే నువ్వేమో రాత గీత అంటూ ఏదేదో మాట్లాడతావంటే నిన్ను చంపేస్తాను. వరదా, తనకు భయంతో పిచ్చి పట్టినట్టుందిరా, అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది.